హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారన్నది నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నా డైరీ. సో మీరు కనుక మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వస్తున్నట్లయితే ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇంకా ఇక్కడ ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ చేస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు టైం వచ్చేసి 9 అవుతుందండి. దీపం అయితే పెట్టేసుకున్నాను, అంతా అయిపోయింది. కానీ జడ వేసుకోవడానికి మాత్రం బతికించేసాను అనమాట. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా నా తల ఎప్పుడు ఇలా కొప్పుతూనే ఉంటుంది. అస్సలు జడ వేసుకోవాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది. అసలు మ్యాక్సిమం ఇంకా డ్రెస్సెస్ వేసుకోవడానికే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇంకా తప్పదు కదా అన్నట్టుగా డ్రెస్సెస్ వేస్తూ ఉంటాను. నైటీల్లో భలే కంఫర్ట్గా ఉంటుంది సమ్మర్ అంతా కూడా. కానీ ఇంకా డ్రెస్సెసే వేస్తూ ఉన్నాను అనమాట. కానీ జడ మాత్రం వేసుకోమని అడగండి, నా వల్ల అస్సలు అవ్వదు. ఇంకా ఇక్కడైతే చపాతీలు పామేస్తూ ఉన్నాను, కాల్చుతున్నాను. ఒక పక్క నుంచి ఇంకో పక్క నుంచి పాముతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే హడావిడిగా దీపం పెట్టాను కానీ టైం ఎంత అయిందని చూడలేదన్నమాట. చపాతీలు పామేసి తర్వాత కాల్చిన తర్వాత చూశాను టైం ఎంత అవుతుంది అని చూస్తే అప్పుడు 9:30 అవుతుందన్నమాట. పోనీ ఎలా అవుద్దన్న ఒక అరగంట ముందు మొదలు పెట్టాను అనుకోండి, ఒక 9కి ఇలా మొదలు పెట్టినట్టు కదా అని మీతో టైం అయితే చెప్పాను అనమాట. 9 ఇలా అవుతుంది అని చెప్పేసి. ఇంకా ఒక పక్క పాముతూ ఇంకో పక్క కాల్చడం అంటే నాకు రాదు. సో మా ఆయన్ని హెల్ప్ అడిగాను అనమాట. ఆయన ఎలా ఖాళీగా ఉన్నారు కదా, నేను పామేస్తాను నువ్వు కాల్ చేస్తావా అంటే సరే కాలుస్తాను అని చెప్పేసి వచ్చారనమాట. మ్యాక్సిమం హెల్ప్ చేస్తారండి. ఏమైనా నాకు బద్దకించి నేను అలా పడుకొని పోయినా వంట చేయమన్నా కూడా చేసేస్తూ ఉంటారు పాపం. అన్నం వండి అంటే అన్నం కడిగి పెట్టడము, లేదా కూరగాయలు కట్ చేసి ఇచ్చేస్తే వండేయటము, ఇలాంటివన్నీ చేసేస్తూ ఉంటారన్నమాట అప్పుడప్పుడు. ఇంకా ఆయన మూడ్ బాగుండాలి, అలాగే ఆయన ఖాళీగా ఉండాలి. అలాంటప్పుడైతే భలే మంచిగా హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. నాకు ప్రెగ్నెన్సీ టైంలో కూడా పాపం ఇలానే హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళండి. నేను అసలు ఒక్కొక్క రోజు అయితే అసలు ఇంట్లో ఏం పని కూడా చేసేదాన్ని కాదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం అనేవాడు కాదన్నమాట. ఆయనే వచ్చి గిన్నెలు తోమడము, బట్టలు ఉతకడము ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాళ్ళు పాపం నా కోసము. ఇంకా ఆయన హెల్ప్ చేయడం వల్ల నేను నా డెలివరీకి 2 సార్లు కూడా 9th మంత్లో ఇలా వెళ్ళాను అనమాట. జస్ట్ ఆయన హెల్ప్ వల్లే. ఒకవేళ ఆయన హెల్ప్ చేయకుండా నేను వండి పెట్టి తిని కూర్చుంటే మాత్రం 5th మంత్లో ఇలా చెక్కేసేదాన్ని. అలా కాకుండా పాపం చాలా హెల్ప్ చేసేవాళ్ళు, చాలా ఓపికగా నిదానంగా ఉండేవాడు అన్నమాట. ఇది ఎందుకు చేయలేదు, అది ఎందుకు చేయలేదు అని చెప్పేసి అస్సలు అనేవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా అలా ఏమీ అన్నారు. నీకు ఓపిక ఉన్నంత వరకు నువ్వు ఎంతవరకు చేయగలవో అంతవరకు చెయ్యి, పర్వాలేదు అంటూ ఉంటారనమాట. ఇంకా అలాంటి విషయంలో మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇక్కడ చపాతీలు పామేసి కాల్చేయడం అయిపోయింది. ఇక్కడ స్టవ్ ఇవంతా కూడా తుడిచేస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మనం మధ్యాహ్నం వంట చేయడానికి స్టవ్ దగ్గరికి వెళ్ళాలి కదా, అప్పుడు గందరగోళంగా లేకుండా వెళ్ళిన వెంటనే వంట చేయాలనిపిస్తుంది. అదే కాక అంతే వదిలేసి అలా పిండిగా నూనెగా ఉండిపోయింది అనుకోండి, స్టవ్ అంతా కూడా కొద్దిగా చికాకుగా ఉంటుంది. స్టవ్ బాగుంటే మన మూడ్ కూడా బాగుంటుంది, ఆటోమేటిక్గా మంచిగా వంట చేయాలనిపిస్తుంది. ఇంక ఇక్కడైతే దీపం పెట్టేశానని మీతో చూపిస్తున్నాను. నా తల్లి ఆయనుకో బంగారు కొండమే. నువ్వు ఏపో ఇంకా వీడియో పడుతుంది. చూసారు కదా, దీన్ని ఇలా ప్యాంపర్ చేయాలండి. దాన్ని పొగుడుతూ ఉండాలి. నువ్వు మంచిదానివి, నువ్వు బుద్ధి, నువ్వు సూపరు, నువ్వు తోపు, ఇలా దాన్ని పొగుడుతూ ఉండాలి. అలా అయితే తినడానికి వస్తుంది. లేదు దాన్ని ఏమైనా చికాకు చేసి కొద్దిగా గసిరినట్టు ఏమైనా చేసినా అది రాదన్నమాట. ఒకవేళ వచ్చినా ఏడ్చుకుంటూ వస్తుంది, అసలు తినదు. అలా ఏడుస్తూనే ఉంటుంది అన్నమాట. తినిన తర్వాత లాస్ట్లో మళ్ళీ కక్కేయడం లాంటివి చేస్తూ ఉంటుంది.
అందుకని దాన్ని కొద్దిగా ప్యాంపర్ చేస్తే వచ్చేస్తుంది, పర్వాలేదు. కాకపోతే ఒక 2-3 నిమిషాలు పడుద్ది అది అలా దాన్ని ముద్దు చేసి దగ్గరికి రావడానికి. లేకపోతే ఫోన్ ఇవ్వాల్సి వస్తుందండి. ఫోన్ ఇస్తే ఏంటి అంటే అది ఎంత తింటుంది ఏంటి తెలియకుండా తినేస్తూ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఫోన్ ఇవ్వమన్నప్పుడు కూడా వద్దు నేను ఇంకా తింటా అంటది. తినేసిన తర్వాత లాస్ట్లో మనకు అర్థమవుద్ది కదా, ఇంకా పొట్ట ఫుల్ అయిపోయింది అయినా తింటుంది అని చెప్పేసి అప్పుడు దాన్ని కొద్దిగా చికాకు చేసి ఫోన్ తీసుకోవడం లాంటివి చేస్తే ఇంకా కడుపులో నొప్పి వస్తుంది, నాకు వామిటింగ్ వస్తుంది అంటూ ఉంటుంది అన్నమాట. అందుకని మ్యాక్సిమం ఫోన్ ఇవ్వకుండానే తినిపించడానికి ట్రై చేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో. అప్పుడంటే చిన్నపిల్ల ఎలా అలా తినాలి కాబట్టి అలా చేసేదాన్ని. ఇంకా ఈ మధ్య కాలంలో అయితే అది తగ్గించడానికి చూస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా ఇక్కడ చపాతీలు పామిన పీట ఉంది కదా, అది రాయిదండి. మా జలుమూరులో మా ఇంటి పక్కన బాబాయ్ చేసి ఇచ్చారన్నమాట. చిన్నాన్న బాబాయ్ చేసి ఇచ్చారు. అదే నేను వాడుతూ ఉన్నాను. చాలా బాగుంటుంది చపాతీలు పాముకోవడానికి. దాన్ని ఒకసారి కడిగేసి పక్కకు పెట్టేశాను అన్నమాట. ఇంకా మా కీర్తన్కి 2 చపాతీలు ఉంచాను. వాడికి చపాతీ అంటే చాలా ఇష్టం. ఇంకా మధ్యాహ్నం వచ్చాక వాడు తింటాడులే అన్నట్టు ఒక 2 చపాతీలు అయితే వాడి కోసం ఎక్స్ట్రా చేసి ఉంచేసాను. ఇంక ఇక్కడ పనంతా అయిపోయిందండి, ఏమీ లేదు. వంట ఒకటి ఉంది. ఇంకా వంట కూడా మధ్యాహ్నం లెఫ్ట్ ఓవర్ పప్పు ఉంది, నిన్న పప్పు వండాను. ఆ పప్పే తినేద్దాంలే ఇంకా, లేకపోతే అది అలా ఉండిపోద్ది చాలా రోజులు అని చెప్పేసి ఇంకా వంట అయితే ఏం పెట్టుకోలేదు. అన్నం ఒకటే వండితే సరిపోద్ది. ఇంక ఇక్కడ ఊరు నుంచి గోధుమలు అయితే పంపించారన్నమాట అత్తయ్య వాళ్ళు. అత్తయ్య వాళ్ళు అంటే మొన్న అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా ఉగాది రోజు, అప్పుడు తెచ్చారు. ఇంకా వదిన పంపించిందండి ఇవి గోధుమలు. అవన్నీ బాగు చేసి పంపించారు. కానీ ఒకసారి ఎండలో వేసుకుంటే బాగుంటుంది కదా, ఆల్రెడీ మంచిగా ఎండేసే పంపించారు వాళ్ళు. కానీ ఎండ బాగుంది ఆ రోజు, చాలా బాగా వస్తుంది ఎండ. అందుకనేసి చేప పరిచేసి ఆ చేప మీద వేస్తూ ఉన్నాను అన్నమాట. చేప మీద కంటే కింద బాగుంటుంది కదా అనుకోవచ్చు మీరు. కింద వేస్తే ఏంటంటే మనకి కింద ఉన్న ధూళి అంతా కూడా గోధుమలు పట్టేస్తుంది. అంతేకాక మనం ఎటు కావాలంటే అటు జరుపుకోవడానికి కుదరదు. అదే ఇలా చేప మీద పోసి ఎండేసాను కదా, చూడండి ఎంత బాగా మనకి ఎటు కావాలంటే అటు చక్కగా జరిపేసుకోవచ్చు అన్నమాట. ఎండాకాలమే ఎండ చాలా గట్టిగా వస్తుంది కాబట్టి ఎండిపోద్ది, చేప మీద అయినా పర్వాలేదు అన్నట్టుగా ఇంకా చేప మీద వేసేసాను అన్నమాట. అదే ఒకవేళ చలికాలం ఎండేసాను అనుకోండి, చలికాలం మనకి అంత గట్టి ఎండ రాదు కదా, అప్పుడు గచ్చులు కడిగిన రోజు, బయట గచ్చులు కడిగిన రోజు ఎండేస్తూ ఉంటాను. కింద డైరెక్ట్గా గచ్చు మీద ఎండేసేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడైతే మినపప్పు కూడా పంపించారండి ఊరు నుంచి. నా దగ్గర మినపప్పు అయిపోయిందని చెప్పాను చూసారా, బకెట్లో అడుక్కొచ్చేసింది. అది మినపప్పు బకెట్. నేను మన ఛానల్లో కిచెన్ టూర్ చేసినప్పుడు ఆ బకెట్ గురించి చెప్పాను కదా, సో అదే ఈ బకెట్ అన్నమాట. ఇంకా మినపప్పు కూడా ఉంది. ఆల్రెడీ మినపప్పు గోధుమలు అంతకుముందు ఒకసారి ఎండేసి మళ్ళీ అందులోకి ఎత్తి పెట్టేశానండి. అలాగే అప్పటికి నాకు బకెట్లో కొద్దిగా ఎక్కువ మినపప్పు ఉందన్నమాట. 2 కలపడం ఎందుకులే అన్నట్టుగా విడివిడిగానే ఉంచేసాను. మళ్ళీ ఇప్పుడు చూశాను ఏమైనా ఎండేద్దామా అన్నట్టుగా, ఇంకా ఎండ వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేకపోయిందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా కిందకి మీదకి కలిపేస్తూ ఉన్నాను. నా దగ్గర పాత మినపప్పు ఎంత లేదు, చాలా తక్కువ ఉంది. అందుకని 2 కూడా కలిపేస్తూ ఉన్నాను అన్నమాట. ఇది పాతది కొత్తది అని ఏమీ కాదండి, 2 ఒకటే మినపప్పు. మా వాళ్ళు సంవత్సరంకి ఒక్కసారే పండిస్తారు. అందులోవే మాకు కొద్ది కొద్దిగా పంపిస్తూ ఉంటారు అన్నమాట. నాకు ఒకటేసారి పంపిస్తే ఇక్కడ నేను మళ్ళీ చేసుకోలేను, ఒకవేళ పురుగు కానీ ఏమైనా పడితే అన్నట్టుగా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఎండ వేసినప్పుడు గోధుమలకి కొద్దిగా నీడ ఉంది, ఇప్పుడు పూర్తిగా ఎండ వచ్చేసింది చూసారు కదా. ఇంకా ఇవి చక్కగా ఎండిపోయాయి అంటే దాని తర్వాత మనం వీటిని చక్కగా చెరిగేసి మనం పిండి అయితే ఆడించేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఎండలు బాగా పెరిగిపోయాయి కదండి, అందుకని బట్టలు మధ్యాహ్నం నుంచే తీసేస్తూ ఉన్నాను అన్నమాట. సాయంత్రం దాకా ఉంచట్లేదు. నిన్న సాయంత్రం ఈ బట్టలు ఉతికాను, స్పిన్నర్లో వేసుకున్నానులేండి. సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అయినప్పటికీ స్పిన్నర్లో వేసి గట్టిగా పిండేశాను అన్నమాట. ఇంక మొత్తం ఎండిపోయాయి. మరి ఆ ఎండకి అలాగే వదిలేస్తే బాగా పాడైపోతాయేమో అని చెప్పేసి మధ్యాహ్నం నుంచి తీసి వెంటనే మడతేసేస్తూ ఉన్నాను. నాకు మడత వేసుకోవడానికి కుదురుతుంది అంటేనే తీగ మీద నుంచి తీస్తానండి, లేకపోతే పిల్లలు వాటిని అన్నిటినీ నలిపేస్తారన్నమాట. కిందేసి మీదేసి తొక్కేసి మొత్తం అన్ని ముడతలు అయిపోయేలాగా చేసేస్తారు. అందుకని మ్యాక్సిమం తీగ మీద నుంచి తీసేయగానే వెంటనే మడత వేసేస్తూ ఉంటానన్నమాట. ఒకవేళ అలా మడతే లేకపోతే ఇంకంతే సంగతి, ఆ బట్టల ప్రాణం అంతా పిండేస్తారు మా వాళ్ళు.
అందుకని ఇంకా ఇక్కడైతే మడతేసేస్తూ ఉన్నాను. మడతేసినప్పుడే చక్కగా మనం ఎవరికి వాళ్ళకి బట్టలు విడివిడిగా పెట్టామనుకోండి, మనకి అల్మరాలో పెట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా మనం ఇట్లా బట్టలు మడతేసుకునేటప్పుడు, గిన్నెలు తోముకునేటప్పుడు చక్కగా ఫోన్ చూసుకుంటూ చేస్తే బాగుండు అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అలా చేస్తే అందులోనే ఏంటిది అన్నందా తీసి స్టవ్ మీద పెట్టేసే, దాని కింద ఉంటుంది, తీసుకో. ఆ గిన్నె తీసి స్టవ్ మీద పెట్టే. మనం అరగంటలో చేసే పని గంట చేస్తామన్నమాట ఫోన్ చూసుకుంటూ. పని నిదానించేస్తాము. అందుకని ఇలాంటి పనులు చేసేటప్పుడు ఫోన్ మాత్రం చూడకండి. అప్పుడే మనం చేసే పని అనేది చాలా తొందరగా అయిపోద్ది అన్నమాట. ఇంక ఇక్కడ మా వాడు స్కూల్ నుంచి వచ్చేసాడు. దాని తర్వాత చపాతీ ఉంది కదా, చపాతీ అయితే ఇచ్చేసాను అన్నమాట. ఇక్కడ మా ఆయన అయితే డ్యూటీకి బయలుదేరుతూ ఉన్నారు, అంటే స్నానానికి వెళ్ళారులేండి. ఆయనది ఆ రోజు మధ్యాహ్నం నుంచి డ్యూటీ, ఇంట్లోనే ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ చేశారు కదా, మాతో పాటు చూశారు కదా. ఇంకా ఆయన అయితే మధ్యాహ్నం లంచ్ చేసి డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మేము తింటాము. ఎందుకంటే ఆయన కొద్దిగా హడావిడిలో ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా లంచ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు అయితే పడుకోబెట్టేశాను అన్నమాట. బయట తిరగనివ్వకపోతే మంచిది, ఎండలు బాగా పెరిగిపోయాయని. ఇప్పటికో 10 సార్లు చెప్పుంటాను కదా ఎండలు అని. నేను చలికి ఎంతైనా ఉండిపోగలను, కానీ ఎండకైతే అస్సలు ఉండలేనండి బాబు. అసలు ఉక్కన్నా వేడన్నా నాకు అస్సలు చాలా భయము, చిరాకు రెండు కూడా అన్నమాట. అందుకని అన్నిసార్లు అంటున్నాను. ఇంక ఇక్కడనైతే పిల్లల్ని పడుకోబెట్టేశాను. వాళ్ళు పడుకొని ఉన్నప్పుడే నేను ఇలా చెరుక్కుంటే నన్ను చెరగనేస్తారు. లేకపోతే ఈ గోధుమలన్నీ మా ఇంటి చుట్టూ తిరిగి మొత్తం ఇంటి చుట్టూ పోస్తారన్నమాట. కల్లాపు జల్లినట్టు జల్లేస్తారు. అందుకని వాళ్ళు పడుకున్నప్పుడే గబగబా చెరిగేసాను అనుకోండి, ఒక 5 నిమిషాలు పడుద్ది. గబగబా చెరిగేసుకొని వాటిని కొలిచేసి మూటలోకి అయితే ఎత్తేసుకుందాం అన్నట్టుగా ఇంకా వాటిని అయితే అక్కడ కూర్చొని చెరుగుతూ ఉన్నాను. అందులో పెద్దగా ఏమీ లేవు, వదిన అన్నీ బాగా చేసే పంపించింది. కాకపోతే అత్త ఏమన్నారు అంటే, పిండాడొచ్చే ముందు కొద్దిగా చెరుగమ్మ బాగుంటుంది అన్నారు. అందుకన్నట్టుగా చెరిగాను అన్నమాట. ఇంకా ఇక్కడైతే కొలిచేసుకుంటా ఉన్నాను పిండాడించడానికి. కొద్దిగా ఆడించుకోమన్నారండి. ఆ గోధుమలన్నీ ఒకటేసారి ఆడించొద్దన్నారు. అవి వచ్చేసి 10 కేజీల గోధుమలో ఏమో ఇప్పుడు నేను 3 కేజీల దాకా తీసి పక్కకు పెట్టుకుంటాను అనమాట. ఈ 3 కేజీల పిండి మాకు నెలంతా వచ్చేస్తుంది ఈజీగా. కాబట్టి 3 కేజీలు అయితే సరిపోద్ది అని అన్నట్టుగా 3 కేజీలు కొలిచి పెట్టుకుంటా ఉన్నాను అన్నమాట. ఇంకా ఈ గోధుమల పని అయిపోయిన తర్వాత నేను కొద్దిసేపు పడుకుంటానండి. ఎందుకంటే మార్నింగ్ పూట వేగంగా లెగుస్తున్నాను. ఇంకా మధ్యాహ్నం పడుకోకపోతే మళ్ళీ నిద్ర చాలకపోతే మైగ్రేన్ హెడేక్ లాగా అదొకలాగా అయిపోద్ది. అందుకని నాకు నిద్ర అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను మధ్యాహ్నం పడుకోకుండా ఈ మధ్య ఉండలేకపోతున్నాను. అలానే ఎక్కువసేపు పడుకోను, జస్ట్ ఒక గంటలాగా పడుకుంటాను అంతే. మళ్ళీ పిల్లలతో పాటు అంటే సాయంత్రం దాకా గోధుమలు అలా వదిలేస్తే మళ్ళీ పిల్లలు లేచి నన్ను చేసుకొనివ్వరు సరిగ్గా అని అనేసి ఇంకా ముందైతే ఈ పని చేసేసి పడుకుందాం అన్నట్టుగా ఇదైతే చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆ గోధుమల దాంట్లోనే ఇంకో పెద్ద కవర్ వేసాను, చూసారు కదా. అది ఎందుకంటే మళ్ళీ 3 కేజీల పిండి అందులో సరిపోదండి, డబుల్ అవుద్ది కదా పిండి. మనం గోధుమలు ఆడించినప్పుడు పిండి ఎప్పుడు కూడా డబుల్ అవుద్ది. గోధుమలనే కాదు, రాగులు ఏవి ఆడించుకున్నా కూడా పిండి మనకి కొద్దిగా డబలే అవుతుంది. అందుకని అందులోనే ఒక పెద్ద కవర్ వేసేసాను. మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళాలంటే ఒకవేళ మర్చిపోవచ్చు, అందుకని చెప్పేసి కవర్ అయితే విడిగా అందులోనే పెట్టేశాను, విడిగా ఏమీ పెట్టకుండా. ఇంక ఇక్కడ మిగతా గోధుమలన్నీ కూడా మళ్ళీ అదే సేమ్ కవర్లోకి ఎత్తేసి ఇక్కడ చాప కూడా ఎత్తేస్తూ ఉన్నాను అన్నమాట. ఇంకా అదంతా కూడా శుభ్రం చేసేసాను అనుకోండి. ఇంకా సాయంత్రం లేచినప్పటికీ కొద్దిగా బయటంతా గందరగోళంగా లేకుండా కొద్దిగా బాగుంటుందని చెప్పేసి ఇంక ఇక్కడ గోధుమలు అయితే మూట కట్టేస్తూ ఉన్నానండి. మూట కట్టకపోతే ఇంకా మా వాళ్ళకి కనబడిందంటే అంతే సంగతి. ఆ మూట ఒక్కొక్కటి నాతో ఏర్పిస్తారన్నమాట, పనిష్మెంట్ లాగా దానికి ముడి వేయనందుకు. అందుకని ఇంకా దానికైతే ముడేసేసి ఇక్కడ చాప ఉంది కదా, చాప దులిపేసి ఇంకా బయట కూడా ఊడ్చేసాను అనుకోండి. ఇంకా నా పని అయితే అయిపోయినట్టే. ఆ మధ్యాహ్నానికి నా పని అంతా పూర్తి అయిపోయినట్టే. ఇంకా సాయంత్రం నుంచి వేరే పనులు మొదలవుతాయి అన్నమాట.
ఇంక ఇదంతా తుడిచేసి అది ఎత్తేసి డస్ట్బిన్లో వేసేయడమే అన్నమాట. ఇంకా ఇంతే అండి ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఈ వీడియోలో మీకు ఏం నచ్చింది, ఇంకా మన వీడియోలో మీరు ఏం చూడాలి అనుకుంటున్నారు అన్నది నాతో కింద కామెంట్స్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ కామెంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీ కామెంట్స్ అన్నిటికీ కూడా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తున్నాను. సో దయచేసి ప్లీజ్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కలుస్తాను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోతో. ఓకేనా? బాయ్. ఇంకా నేనైతే ఎక్కువసేపు పడుకొని పోయి ఈవినింగ్ మళ్ళీ లేచి ఫ్రెష్గా పని చేసుకుంటాను అనమాట. అలా చక్కగా నడుము వాల్చాము అంటే హాయిగా ఈవినింగ్ లేచినప్పుడు మనకి ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం పని చేసుకోవడానికి కొద్దిగా మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుందన్నమాట.